హలో ఫ్రెండ్స్, వీక్లీ వన్స్ అయినా కంపల్సరీ తినవలసిన పప్పు అండి ఇది. కాల్షియం అధికంగా ఉండి ఎముకలు దంతాలు బలంగా ఉండడానికి ఈ మునగాకు పప్పు ఎంతగానో ఉపయోగపడుతుంది. మునగాకు పప్పు కోసం 200 గ్రామ్స్ మునగాకును తీసుకొని ఇలా హాట్ వాటర్లో శుభ్రంగా కడగాలండి. తర్వాత నేను పప్పు కోసం 100 గ్రామ్స్ కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసానండి. తర్వాత ముందుగా కడిగి పెట్టిన మునగాకును వేసుకుందాము. తర్వాత ఒక ఆనియను 3 టమాటాలు వేసానండి. కారానికి తగ్గ పచ్చిమిర్చి వేస్తున్నాను. స్పైసీ చూసుకొని వేసుకోవాలండి పచ్చిమిర్చిని. ఇప్పుడు కాస్తంత జీలకర్ర వేసాను. పసుపు వేసుకుందాం. పప్పు ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకోవాలండి. నేనైతే 300 ml వాటర్ వేసాను. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు పప్పుని ఉడికించుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేద్దాం. 4 విజిల్స్ వచ్చాక పప్పు విజిల్ పోయే వరకు ఉండి చూడండి, పప్పు ఉడికిపోయింది కదా. ఇప్పుడు కాస్తంత చింతపండు వేసుకొని పప్పుని బాగా రుబ్బుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పు వేసానండి. పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు పోపు కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసాను. కాస్తంత మెంతులు వేసానండి. తర్వాత పోపు దినుసులు వేసాను. 2 ఎండుమిర్చిని తీసుకొని ఇలా తుంపుకొని వేసుకోవాలండి. 2 వెల్లిపాయ రెమ్మల్ని వేసుకుందాము. తర్వాత కట్ చేసి పెట్టుకుని ఉన్న ఆనియన్స్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత కరివేపాకు వేసుకొని ఫైనల్గా పప్పులో పోపును వేసేసుకుందామండి. పోపులో ఆనియన్స్ను ఇలానే ఉడికించుకోవాలండి. ఎక్కువ ఫ్రై అవ్వనియద్దు. ఈ పప్పులో ఆనియన్స్ తినేటప్పుడు పంటికి ఇలా తగులుతుంటేనే టేస్ట్ బాగా అనిపిస్తుందండి. ఇంకెందుకండి ఆలస్యం, ఈ పప్పును అందరు ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా సర్వ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.